I'm unpredictable. Hello guys, welcome back to my YouTube channel. ఈరోజు అయితే మనము గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మొదటి మూవీ 2025లో అయితే వెళ్ళిపోబోతున్నాము. ఈ మూవీలో అయితే మరి రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ చూసి అయితే మరి రివ్యూ చెప్పేద్దాము ఎలా ఉంటుందో. స్టార్టింగ్లో అయితే మన హీరో రామ్ చరణ్ గారి హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయ్యి విలన్ అయితే ఇక్కడ ఫైట్ చేస్తారు రైల్వే ట్రాక్ పైన. ఆ చిన్న ఫైట్ తర్వాత అయితే మనైతే సాంగ్ వచ్చేస్తుంది. మనం ఎంతో వెయిట్ చేస్తున్న సాంగ్ రామచ్చా మచ్చా సాంగ్. సో బేసిక్గా అయితే మన రామ్ చరణ్ గారు అయితే ఐఏఎస్ రోల్ ప్లే చేస్తారు. అప్పుడు ఐఏఎస్ రోల్ ఉన్నప్పుడు మినిస్టర్స్ అయితే అందరూ ఇల్లీగల్గా అయితే అన్ని బిజినెస్ చేస్తారు. ఇల్లీగల్ బిజినెస్లో బిల్డింగ్స్ సీజ్ చేయడం కానీ, లేదంటే కూల్ చేయడం కానీ, లేదంటే రైస్ బ్యాగ్స్లో కల్తీ ప్రొడక్ట్స్ కానీ అలాంటివి ఉంటే అన్ని చెక్ చేసి సీజ్ చేసేస్తారండి. తర్వాత అయితే మనది రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపించేస్తారు. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారు అయితే మనకి కాలేజ్ లైఫ్ చూపిస్తారు. కాలేజ్ లైఫ్ అండ్ లవ్ స్టోరీ చూపిస్తారు. అక్కడ మనకి రామ్ చరణ్ గారికి అయితే కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేస్తారు ట్రాఫిక్లో. ఆ డ్యాన్స్ చూసి హీరోయిన్ చూసి అయితే అప్పటికి ఇంకా ఫ్లాట్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్లో అయితే మనకి హీరోయిన్ కలిసినప్పుడు అయితే కొంచెం అక్కడక్కడైతే కామెడీ సీన్స్ ఉంటాయి. కామెడీ సీన్స్ ఇంకా యాక్షన్తో పాటు ఇంకా చాలా బాగా ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కలిసిన గ్యాప్లో తర్వాత మనకి డోప్ సాంగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. డోప్ సాంగ్ అయితే చాలా బాగుంది విఎఫ్ఎక్స్తో పాటు. మనకి థర్డ్ సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తుంది. మరి శ్రీకాంత్ గారు చనిపోయినప్పుడు లాస్ట్ వరకు అయితే మిగిలిపోతుంటుంది రామ్ చరణ్ గారిని సీఎం చేయాలని. ఈ సీఎం చేయాలి ఎందుకు చేయాలని మాత్రం మనకు అది సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారు ఆ స్టోరీ అంతా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అయితే మనకి కామెడీ సీన్స్, యాక్షన్, థ్రిల్లర్, ఇంకా రామ్ చరణ్ గారి కాలేజ్ లైఫ్, ఇంకా ఐఏఎస్ లైఫ్, మరియు ఇంకా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ తో పాటు రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంకా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు స్టోరీ నేరేషన్ అయితే ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగా పెట్టారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతారు మాత్రం ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో మాత్రం రామ్ చరణ్ గారు అయితే ఒక కొత్త పార్టీకి అయితే లీడర్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ కాగానే ఎంబటే మనకి కొండదేవర సాంగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొండదేవరలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. తర్వాత రామ్ చరణ్ గారు అయితే ఐఏఎస్ పోస్ట్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారు ఐఏఎస్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి అయితే హెడ్ అవుతుంది. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రామ్ చరణ్ గారి కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా జరగండి జరగండి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్కి క్లైమాక్స్ ఫైట్ అయితే ఎలక్షన్ ఆఫీస్ ముందే ఇంకా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు రామ్ చరణ్ గారు అయితే అడ్డుకుంటూ ఉంటారు ఎలక్షన్ సేఫ్గా జరగడానికి. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ గైస్. సెకండ్ హాఫ్ అయితే అసలు బాగుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. క్యారెక్టర్ కానీ, ఫైట్స్ కానీ, రొమాన్స్ కానీ చాలా బాగుంది. కానీ శంకర్ గారు ఏం చేశారంటే సెకండ్ హాఫ్ కొంచెం చాలా ల్యాగ్ చేశాడు. అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది చూసిన కొద్ది. స్టోరీ పరంగా రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ప్లస్ మళ్ళీ మూవీకి అయితే మనకి సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ స్టార్టింగ్ ఏంటి రామ్ చరణ్ గారి సాంగ్ అని, లేదంటే ఇంటర్వెల్ తర్వాత మనకు ఒక సాంగ్ వస్తుంది కొండదేవర, మళ్ళీ ఇంకా జరగండి జరగండి సాంగ్ మధ్యలో వస్తుంది. ఇంకా సాంగ్లో ఎఫెక్ట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ శంకర్ గారు మరి ఎక్కడ తప్పు చేసి అర్థం కావట్లేదు. అంటే మూవీ బాగుంది. మూవీ అయితే ఈ కాలంలో వచ్చేది కాదు, 2008 అలాంటి టైంలో రిలీజ్ చేస్తే చాలా హిట్ అయ్యేది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అయితే మంది అయితే నెగిటివ్ టాక్స్ ఇస్తున్నారు, కానీ మూవీ అయితే బాగుంది. మీకు ఇలాంటి మూవీ వ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అయితే తప్పకుండా చేయండి.